క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. ఫ్రూట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు, తరిగిన వాల్నట్స్ 1/2 కప్పు, తరిగిన అంజీర్ 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, బ్లాక్ కిస్మిస్ 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, మైదా 1.5 కప్పు, పెరుగు 1/2 కప్పు, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, వంట సోడా 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, నూనె 1/2 కప్పు, క్యారమెల్ సిరప్ 1/2 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, వెన్న 50 గ్రాములు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఒక 1 వీక్ లేదా 1 మంత్ ముందు నుంచి అదే ప్రిపరేషన్స్. డ్రై ఫ్రూట్ మిక్సింగ్ అనేది ఉంటుంది కదా, మనకి ఎంత సోక్ అయితే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఆ కేక్ లో మనకి డ్రై ఫ్రూట్స్ అనేది. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఉత్తినే సోక్ చేయడమా లేకపోతే వైన్ అలా ఏదైనా వేస్తారా? సో వైన్ మన ఇష్టం, అది వైన్ లో వేస్తారు. ఓకే, సో ముందుగా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుందామండి. సో అన్నిటికంటే ముందుగా మన కేక్ కాబట్టి ఫస్ట్ అవెన్ ప్రీ హీట్ పెట్టుకుందాం. అవును, సో అది మస్ట్ మనకి ప్రీ హీట్. సో ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ అండి? 180 అండి. సో ఫస్ట్ ఒక 10 మినిట్స్ పెడుతున్నాను. ఓకే అండి, మన షెఫ్ గారు 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేస్తున్నారు అవన్నీ 10 నిమిషాలు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను నేను. ఆరెంజ్ జ్యూస్. సో దీంట్లో ఆరెంజ్ జ్యూస్లో అంజీర్ ముక్కలండి. అంజీర్. ఓకే, సో టూటీ ఫ్రూటీ మనకు మార్కెట్లో దొరుకుతుంది, కావాల్సిన కలర్లో దొరుకుతాయి మనకి. సో ఏదైనా మనం వాడుకోవచ్చు. కిస్మిస్, కిస్మిస్, అలాగే వాల్నట్స్ అండి. ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ అంటే కొంచెం పుల్లగా బాగుంటుంది కదండి? ఎస్ అండి. సో కొంచెం పుల్లగా ఉండే అంటే సిట్రస్ ఫ్రూట్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇవి మనకు బ్లాక్ కరెంట్స్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతాయి, అంటే బ్లాక్ కిస్మిస్ అన్న పర్లేదు, బ్లాక్ కిస్మిస్ అంటారు. ఓకే, బాదం. సో జనరల్గా మనం అంటే చాలా రోజుల ముందు మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఒకటి కాకుండా ఈ అంటే కాజు, బాదం, పిస్తా వీటిని మనం ఏ రోజు అయితే చేసుకుంటామో ఆ రోజు మనం యాడ్ చేసుకోవాలండి. సో మిగతా అన్ని కూడా ముందు రోజు మనం సోక్ చేసి పెట్టేసుకోవచ్చు. కాజు, బాదం, పిస్తా మట్టుకు ఏ రోజు అయితే చేసుకుంటున్నామో ఆ రోజు చేసుకోవాలి. ఎస్, మిగతా అన్ని ముందర వేసుకోవచ్చు. అవునండి. సో అలాగే జీడిపప్పు ముక్కలు, అలాగే పిస్తా అండి. ఇలా ఎన్ని రోజులు సోక్ చేస్తారండి? అది అలా నెల రోజులు చేస్తారు, లేదు మామూలుగా మంచి టేస్ట్గా రావాలనుకుంటే ఒక 7 రోజులైనా పర్లేదు. 7 రోజులు. సో మనం ఇప్పుడు ఒక 10 నిమిషాల ఎన్ని నిమిషాలు చేస్తున్నాం మనం? ఒక 10 నిమిషాలు అనుకోండి. 10 నిమిషాలు. ఓకే అండి. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్, మైదా. సో ఆల్రెడీ నేను జల్లించి పెట్టేశాను. సో ఎప్పుడైనా మనం కంపల్సరీ జల్లించుకోవాలి. కేక్ లాంటివి చేసుకున్నప్పుడు, బిస్కెట్ లాంటివి చేసుకున్నా. కోకో పౌడర్ అండి. సో కొద్దిగా ఇది మనకు ఆ కలర్ అనేది కూడా బాగా వస్తుంది దీనివల్ల. ఓకే. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. సో రెండు కూడా కంపల్సరీ కావాలి. ఇంకొంచెం మంచిగా టేస్ట్ కోసం దాల్చిన చెక్క పౌడర్ అండి, పొడి. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుందండి దీంతో. సో మనం ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నామా, ఎగ్తో కేక్ చేస్తున్నామా? ఎగ్ లేకుండానే చేస్తున్నాం. ఎగ్లెస్ కేక్. ఎస్ అండి. అరే వా, ఎగ్ లేకుండా కేక్ చేస్తున్నాము. మరి ఎగ్కి సబ్స్టిట్యూట్ ఏం వేస్తారంటారు? సో ఇక్కడ ఆయిల్ వాడుతున్నాం. ఓకే, రిఫైన్డ్ ఆయిల్. సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం అండి. సో ఆ రెండు కూడా మనకు సరిపోతుంది. సో కొద్దిగా క్వాంటిటీలో పాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఆయిల్, క్యారమెల్ సిరప్ అండి. సో ఇది మనకు రెడీమేడ్గా దొరుకుతుంది, లేకపోతే బటర్ తర్వాత కొద్దిగా పంచదార వేసేసి మనం ప్యాన్లో క్యారమెల్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా మనం వేడి చేసేసి ఆ తర్వాత కాస్త మనం వాటర్ వేసేసుకుని బాగా మిక్సప్ చేసుకుంటే మనకి క్యారమెల్ చిక్కగా వచ్చినా కొంచెం లూజ్గా వచ్చినా మనం ఎలాగో దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా పాలు, సో అలాగే కొద్దిగా పెరుగండి. సో ఇలా విస్క్ లాంటిది ఉంటే మనకు కొంచెం బాగా మిక్సప్ అవుతుందండి. సో దీంట్లోనే బ్రౌన్ షుగర్, ఇది కూడా మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది.
చూస్తున్నారు కదండి, రాజుగారు చక్కగా కలుపుతున్నారు. పంచదార అంతా బాగా కలవాలి, దానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే అండి, ఇది అయిపోయిందా? కరిగినట్టేనా? ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా మనం మిక్సింగ్ చేసుకున్న పిండి యాడ్ చేస్తూ కలిపేసుకోవాలి. అంటే ఉండలు కట్టకుండా ఉండడానికి అలా చేయాలి కదండి? అవునండి. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి. సో డ్రై ఫ్రూట్స్. సో అందులోని జ్యూస్ తీసేసి మనం తీసుకోవాలా అండి? అంటే మనకి ఒకవేళ పిండి మరీ లూజ్ కాకుండా చూసుకోవాలండి. దాన్ని బట్టి ఒకవేళ అవసరం అనుకుంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా రెడీ అయిపోయింది. 10 minutes అండి కరెక్ట్గా. చూడండి ఎంత రిచ్గా ఉంది. ఎక్కువ డ్రై ఫ్రూట్స్, తక్కువ కేక్, మోర్ హెల్దీ కదా? ఎస్. ఓకే. సో ఇది మనకు సరిపోతుందండి, ఇంకా జ్యూస్ అక్కర్లేదు. సో దీన్ని ముందుగా మనం గ్రీజింగ్ చేసుకుందాం. సో ఈ మధ్య మనకి ఇలా నాన్ స్టిక్ కూడా దీంట్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి సో డస్టింగ్ కానీ బటర్ పేపర్ కానీ అంత అవసరం ఉండదు వీటిలో. హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మళ్ళీ అది పొంగుతుంది కాబట్టి. కరెక్ట్. విన్నారు కదండి, షెఫ్ గారు చెప్పారు సహం వరకే వేసుకోవాలండి, ఎందుకంటే మిగతా సహం మనం మైక్రోవేవ్లో పెట్టినప్పుడు పొంగుతుంది కాబట్టి సగం వేసుకుని మనం మైక్రోవేవ్లో పెడుతున్నాం. సో మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా. ఓకే. సో రెడీ. సో దీన్ని మనం 180 degrees దగ్గర 30 నుంచి 35 నిమిషాలు పెట్టాలి. బేక్ చేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఓకే, బేక్ చేద్దాం. ఎస్. చూసాం కదండి, అది ఒక 35 నిమిషాలు బేక్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దామా అప్పటి వరకు? టింగ్. ఓకే, రెడీ ఎండ్ అని అనిపిస్తుంది అది. ఎస్. సో ఇక్కడ కూడా కొద్దిసేపు ఆగాలి, అది కొంచెం చల్లారాలి. ఓకే. సో కొద్దిసేపు ఆగేసి ఆ తర్వాత మనం డిమోల్డ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, చూద్దామండి. ఓకే. ఎంత తినాలనిపిస్తే అంత వెయిటింగ్ టైం కదా? ఎస్. సో ఒకసారి అంచులు కూడా ఒకసారి క్లియర్ చేసేసుకుంటే మనకి బయటికి ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఓపిక ఉంటే దాని మీద కావాల్సితే ఆ క్రీమింగ్ కానీ ఆ డిజైనింగ్ కానీ మన చాయిస్. ఓకే, మీరు ట్రై చేయండి. తయారీ విధానం మరోసారి చూద్దాం. ఫ్రూట్ కేక్ తయారీ విధానం: ఒక బౌల్లో ఆరెంజ్ జ్యూస్ వేసుకుని అంజీర్ ముక్కలు, టూటీ ఫూటీ, కిస్మిస్, తరిగిన వాల్నట్, బ్లాక్ కిస్మిస్, తరిగిన బాదం పప్పు, తరిగిన జీడిపప్పు, తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక బౌల్లో మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో నూనె వేసి క్యారమెల్ సిరప్, పెరుగు, పాలు, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మైదా మిశ్రమాన్ని వేసి డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ కేక్ సర్వ్ చేయడానికి రెడీ.